హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం మొక్కజొన్నలో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. దీనికి గాను మనకు అనేక రకాల హెర్బిసైడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్, అంటే కలుపు 3 నుంచి 4 దశల ఉన్నప్పుడు ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ప్రోడక్ట్లో ముఖ్యంగా మనకు 2 రకాల మందులు ఉంటాయి. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఇది టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ. ఇది మనకు 115 ml రూపంలో ఉంటుంది. ఇది మనకు 1 ఎకరానికి సరిపోవడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకు మరొక ప్రోడక్ట్ ఉంటుంది, అది సర్ఫాక్టెన్. ఇది మనకు ఒక గమ్ములాగా పనిచేయడం జరుగుతుంది. ఈ రెండింటిని మనం కలుపుకొని స్ప్రే చేయడం ద్వారా ఈ హెర్బిసైడ్ అనేది వేస్ట్ కాకుండా కలుపుని అంటుకొని ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు 400 ml ఉంటుంది. దీంతోపాటు మరొక ప్రోడక్ట్ అయినటువంటి అట్రాజిన్ 50% WP రూపంలో ఉంటుంది. ఇది మనకు 1 ఎకరానికి గాను 500 గ్రామ్స్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1 ఎకరం మొక్కజొన్నలో కలుపు నివారణ కోసం టెంబోట్రయాన్, సర్ఫాక్టెన్, అట్లాగే అట్రాజిన్ 500 గ్రామ్స్ ఉపయోగించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం, ఈ మూడింటిని మనం కరెక్ట్ వేలో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను మొదటగా మనం 2 బకెట్లను తీసుకోవాలి. అందులో మొదటగా 12.5 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. ఈ 12.5 లీటర్స్ ఆఫ్ వాటర్లో 115 ml 115 ml టెంబోట్రయాన్ 34.4% టెంబోట్రయాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు 400 ml సర్ఫాక్టెంట్ని కూడా వేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఎక్కువసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బకెట్లో 500 గ్రామ్స్ ఆఫ్ అట్రాజిన్ని తీసుకొని మనం సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత నీరు తీసుకొని ఈ 12.5 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ సర్ఫాక్టెంట్తో కలిపి మనకు 13 లీటర్స్ అవుతుంది. మొత్తం 1 ఎకరానికి గాను ఈ 13 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ని 13 స్ప్రే పంపులకు ఉపయోగించుకొని వాడుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి గాను మొత్తం 13 ట్యాంకులు ఈ కలుపు మందుని స్ప్రే చేయడం ద్వారా మొక్కజొన్నలో మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.